వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే సమృద్ధిగా నీరు తాగాలి. రోజు తాగాల్సినంత నీరు తాగకపోతే శరీరం డీహైడ్రేట్ అవుతుందని డాక్టర్లు, డైటీషియన్, బ్యూటీషియన్ సలహాలు ఇస్తూ ఉంటారు. జుట్టు, చర్మంతో పాటు అన్ని శరీర అవయవాలు సక్రమంగా పనిచేయడానికి నీరు ఉపయోగపడుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ప్రశ్న ఏంటి అంటే, నీరు ఎలా తాగితే మరింత ప్రయోజనం పొందుతారు? నీటిని తాగడానికి సరైన మార్గం ఏమిటి? రోజు ఎంత మొత్తంలో నీరు తీసుకోవాలి? ఈ విషయాలపై చాలా మందికి సరైన అవగాహన ఉండదు. ఈ ప్రశ్నలన్నిటికీ ఇక్కడ సమాధానాలు తెలుసుకుందాం. మీరు గుర్తుంచుకోవాల్సింది మొదటి విషయం ఏంటి అనంటే, ఎల్లప్పుడూ పడుకొని నీరు తాగకూడదు. నీటిని ఎప్పుడూ కూర్చొని మాత్రమే సేవించాలి. అధికంగా దాహం వేస్తున్నప్పుడు ఒకేసారి ఎక్కువ నీరు తాగవద్దు. ఇది వాంతులు మరియు వాటి వల్ల చాలా సమస్యలను కలిగిస్తుంది. కడుపు నిండా నీళ్లు ఎక్కువగా తాగకపోవడమే మంచిది. ఖాళీ కడుపుతో కూడా ఒకేసారి ఎక్కువ నీరు తాగితే వాంతులు అవుతాయి. అలాగే భోజనానికి ముందు లేదా తర్వాత వెంటనే నీరు తాగవద్దు. భోజనానికి కొద్దిసేపటి ముందు నీరు తాగాలి. తిన్న తర్వాత కూడా నిర్జిత సమయం తర్వాత మాత్రమే నీరు తాగాలి. తిన్న వెంటనే నీళ్లు తాగకపోవడమే మంచిది. ముఖ్యంగా వేసవి కాలంలో చాలా మందికి చల్లటి నీరు తాగడం అలవాటు. చాలా మంది నేరుగా ఫ్రిడ్జ్ నుంచి నీటిని తాగుతూ ఉంటారు. ఈ పద్ధతి కూడా సరైనది కాదు. అత్యంత చల్లగా ఉంటే నీటిని ఒకేసారి తాగకూడదు. ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం మన ఈహా హెల్త్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే గంట ఉంటుంది కదా, దాన్ని గట్టిగా లాగి కొట్టేసేయండి. ప్రతి ఒక్క నోటిఫికేషన్ కూడా మీ దగ్గర వరకు వస్తుంది.